friends, my dear masters and my dear gods. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే వేల కొద్ది మనుషుల్లో కొంతమంది సిద్ధత్వం కోసం, అంటే పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వేల కొద్ది మనుషుల్లో కొంతమంది పర్ఫెక్ట్ అవుతారని చెప్పేసి. సో మానవుడి జీవిత లక్ష్యం ఏంటంటే సిద్ధత్వము, అంటే పర్ఫెక్షను. దేంట్లో పర్ఫెక్షను? నోరు విప్పితే పర్ఫెక్షను, నోట్లోంచి ఏది బయటకు వస్తే దాంట్లో పర్ఫెక్షను, నోట్లోకి ఏది బయట లోపలికి పోతుందో దాంట్లో పర్ఫెక్షను. మన మనసులోంచి ఏ ఆలోచన బయటికి వెళ్తుందో దాంట్లో పర్ఫెక్షను. మన ఆలోచనలు ఎప్పుడు సకారాత్మకంగా ఉండాలి. అందరి పట్ల ఆదరభావంతో మన ఆలోచన ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల ఆదరభావంతో మన ఆలోచన ఉన్నప్పుడు మనం ఆలోచనలో పర్ఫెక్ట్గా ఉన్నాము. అలాగే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట అందరి పట్ల సహృదయతో ఉంటే అది పర్ఫెక్ట్ మాట. అందరి పట్ల సహృదయత, సకల ప్రాణికోటి పట్ల దయాభావం, ఎవరి నోట్ల నుంచి ఒక మాట వస్తే ఆ మాట బట్టి వాడు పర్ఫెక్ట్ అవునో కాదో నేను చెప్పేస్తాను. నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాలేదయ్యా, నీ మాట అలా ఉంది. నువ్వు పర్ఫెక్ట్ అయ్యావయ్యా, నీ మాట బాగుంది, కరెక్ట్గా ఉంది, నువ్వు పర్ఫెక్ట్ అయ్యావు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, స్పీచ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. ఈ ముఖం అనేది నీ యొక్క మనస్సుకి ప్రతీక. నీ మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ముఖం అందంగా ఉంటుంది. నీ మనసులో అన్ని ద్వేషభావం ఉందనుకోండి, ముఖంలో అంతా కూడాను ముకుళించుకుపోయి ఉంటుంది. నీ యొక్క ముఖార విందము నీ యొక్క మనసును బట్టి ఉంటుంది. అలాగే నీ నోటి నుంచి వచ్చే మాటలు నీ ఆత్మ యొక్క ఉన్నతికి కానీ దుర్గతికి కానీ సూచనలు. మాటను బట్టి ఆత్మ యొక్క స్థాయి తెలుసుకోవచ్చు, ముఖాన్ని బట్టి మనసు యొక్క స్థాయి తెలుసుకోవచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, స్పీచ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. పర్ఫెక్ట్ మాస్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ మాస్టర్స్. వాళ్ళ ప్రతి మాట పర్ఫెక్టు, ప్రతి ఆలోచన పర్ఫెక్టు. మొన్న ఎప్పుడో ఏది జరిగిందో దాని గురించి ఆలోచించడము, రేపు ఎప్పుడో ఏదో జరగబోతుందో దాని గురించి ఆలోచించడము, వర్తమానాన్ని వృధా చేసుకోవడము. వర్తమానంలో ఒక బొట్టు కూడా వృధా చేసుకోకూడదు. అదే పర్ఫెక్షన్ అంటే. ఒక్క బొట్టు కూడాను, నీరు ఉంది, ఒక బొట్టు కింద నేల మీద అనవసరంగా వేయచ్చా, తిప్పచ్చా? ఒక బొట్టు వేస్ట్గా తిప్పచ్చా? మరి ఒక మాట కూడా వేస్ట్గా మాట్లాడచ్చా? ఒక ఆలోచన కూడా వేస్ట్గా ఉండొచ్చా? ఉండకూడదు కదా. ₹1 తీసుకెళ్ళి ఒక మురికి పడేస్తాం, ₹1. కోటీశ్వరుడైనా సరే పడేస్తాడా? ₹1 పోయిందిలే అని అంటాడా? ₹1 అయినా మురికి కాలంలో వేయచ్చా? మరి ఒక్క నిమిషం అయినా వృధా చేయొచ్చా? ఒక్క మాట అయినా వృధా చేయొచ్చా? కానీ మనం ఎన్ని మాటలు వృధా చేస్తున్నాం? అంతకన్నా ఎక్కువ ఆలోచన వృధా చేస్తున్నాం.
ఉందాం. 5 సెకండ్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి ఒక 2 తెడుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి.